లోనే రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం ఇది. ఎప్పుడు కూడా గతంలో సాగునీరు లేక తాగునీరు లేక ఈ పక్క రైతాంగం అంతా కూడా వలసలు పోయే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఈ జిల్లాల్లో ఎక్కువ ఫ్యాక్షన్ ఎందుకుందంటే ఏదో నిజంగా ఏది వారికి ఆ రోజుల్లో పరిపాటలు లేక కొంతమంది ముఠా నాయకుల మిడి తిరుగుతూ వారిచ్చే అన్నం ఖర్చులు కావచ్చు, రోజువారి ఖర్చులకు ఆ రోజుల్లో పనిచేయడం జరిగేది. ఆ రోజు నిజంగా ఫ్యాక్షన్ ఎంతో రాయలసీమ ప్రాంతం అంతా ఫ్యాక్షన్ తో నిండిపోయేది. పులివెందుల, జమ్మగుంట లాంటి ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఎంతో మంది మరణించడం జరిగింది ఈ ఫ్యాక్షన్ లో ఇరుక్కొని. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలా, తాను రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. అయినా కూడా ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకులు ఎవరు కూడా లేరు ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి, రైతాంగం గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి మంచినీరు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలని ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నిజంగా జలయజ్ఞం అని దాదాపు లక్ష కోట్ల ఎకరాలకు దాదాపు ఆ రోజుల్లో ఆయన సాగునీరు ఇవ్వాలని ప్రాజెక్టులన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆయన ఆలోచనతోనే ఆ రోజు గాలేరు నగిరి కావచ్చు, హెచ్ఎన్ఎస్ హండ్రెడ్వా కావచ్చు, గండికోట ప్రాజెక్టులు కావచ్చు, అన్ని ప్రాజెక్టులు కూడా, చిత్రావతి కావచ్చు, ఇవన్నీ కూడా మొదలుపెట్టి కొన్ని ప్రాజెక్టులు కూడా ఆ రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిజంగా పోతిరెడ్డిపాటి హెగ్గిరెడ్డి స్థాయిని పెంచాలంటే ఆ రోజు సొంత పార్టీలోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోని నాయకులే తెలంగాణ ప్రాంతం అంతా కూడా అటగించడం జరిగింది. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది, హెగ్గిరెడ్డి కానీ దానికన్నా సామర్థ్యం పెంచితే అని ఒక పక్క సర్కారు నాయకులు, ఒక పక్క ఆ రోజు ఇరిగేషన్ మంత్రి గారు దేవినేని ఉమా గారు ఆ రోజు విజయవాడలో దీక్షలు చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ నాయకులు ఎవరు అసెంబ్లీలో మాట్లాడినా కూడా ఆయన ఒకటే చెప్పడం జరిగింది, అయ్యా మా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, మాకు జన్మనిచ్చిన ప్రాంతం అది, నేను ఆ ప్రాంతానికి చేయాలా, ఆ ప్రాంతానికి సాగునీరు తాగునీరు తీసుకుపోవాలా, వాళ్ళు ఎన్ని చేసినా లెక్క చేయకుండా, కోర్టుకు వెళ్ళినా కూడా లెక్క చేయకుండా దాని సామర్థ్యాన్ని ఆ రోజు పెంచాడు. కాబట్టి ఈ రోజు నిజంగా ఈ రోజు ప్రాజెక్టులో నీళ్లు వస్తున్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి ఫలితమే. ఆ రోజు నిజంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి నిజంగా రాయలసీమ ప్రాంతం మా నాన్నగారు పోతిరెడ్డి రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచాడు. నేను నిజంగా ఈ ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసి ఆయన మొత్తం నిజంగా లిఫ్ట్ ఇరిగేషన్ అంతా కూడా 90% పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసి దాదాపు 10% పనులు మిగిలిపోతే నిజంగా ఒక ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఎందుకంటే అందరూ ఆలోచన చేశారు ఈ రాష్ట్రానికి మళ్ళా రాయలసీమ ప్రాంతవాసి ముఖ్యమంత్రి అవుతున్నాడు, మన ప్రాంతానికి ఇది పూర్తి చేసి నీళ్ళు ఇవ్వడం జరుగుతుందని అందరూ కూడా ఆశించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గానికి కూడా ఆయన నీళ్ళు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి లాస్ట్ స్థాయిలో అధికారం కోల్పోవడం జరిగింది. ఏదైనా ఒక ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు ఆ ప్రభుత్వం చేసిన మంచి పనిని నిజంగా మళ్ళా వచ్చిన ప్రభుత్వాలు, ఎందుకంటే ప్రజాధనంతో చేసిన పనులవి మళ్ళా ప్రభుత్వాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటారు. ఏదో ఈ పని పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అనే ఆలోచనతో దాన్ని ఆపేయడం. ముఖ్యంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది, అయ్యా నాకు చంద్రబాబు నాయుడు గారి మీద సాన్నిహిత్యంతో దాన్ని నేను ఆపగలిగాను, ఈ ప్రాంతం రైతాంగానికి ఎక్కువ నేను మేలు చేయగలుగుతున్నాను, కేవలం ఆ రోజు మనకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆపగలిగానని ఆయన అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. చూడండి, మీ చీకటి ఒప్పందాలతో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడం ఇది తగదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఒక మెడికల్ కాలేజీపై పెద్ద ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజు రెండో పెద్ద ఉద్యమం ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని గతంలో కర్నూలులో పోతిరెడ్డిపాటి కాడ మొన్న ఈ మధ్య మీటింగ్ జరిగి గొప్పగా ఆ రోజు అంతా కూడా చేయడం జరిగింది. ఈ రోజు రేపు కడప జిల్లాలో జరిగే మన కడప జిల్లా కార్యక్రమానికి అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుతూ, ఎందుకంటే ఇది ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం. ఈ రోజు ప్రభుత్వమే మనం చేయకపోతే మనకి ఇబ్బంది వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. అదే విధంగా
ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం చేయకపోతే రేపు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ వచ్చిన రోజు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇచ్చి ఆ పనులు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు తాగునీరు ఇచ్చేదానికి మన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ రేపు కడపలో జరిగే ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని అందరినీ కూడా కోరుతున్నాం.